మీనేచర్ చూపిస్తారండి. చూశారు కదా ఒరిజినల్ అంతా, ఇవన్నీ ఒరిజినల్ బుల్స్. మరి ఇదిగోండి ఈ మీనేచర్ బుల్స్. వీటికి వాటికి తేడా ఏంటండి? ఒకసారి వేరియేషన్ చూపించండి, పక్క తీసుకెళ్ళనా చూపిస్తా. చూడండి రెండిట్లకి తేడా. రండి, దీని పిల్ల అనుకుంటారు మీరు, ఇది పిల్ల కాదండి, ఇది బుల్లు. ఇది ఒరిజినల్ పొంగనూరు అయితే ఇది మీనేచర్ పొంగనూరు అండి. రెండు కూడా వయసులో ఇంచుమించు ఒకటేనండి. ఇదిగో చూడండి తీసుకెళ్తున్నా, అంటే ఆ పుల్లికి ఈ పుల్లికి వేరియేషన్ చూడాలనే ఉద్దేశం. చూడండి రెండింటికి వేరియేషన్ చూడండి ఎంత తేడా ఉందో. మరి దీన్నే ఒరిజినల్ పొంగనూరు అంటారు. మరి దీనికి ఏం పేరు పెడతారండి? పోనీ మీరే పెట్టండి పేరు. మరి దీన్ని మీనేచర్ అంటారు, మీనేచర్ పొంగనూరు అంటారు దీన్ని. ఇంకా చిన్నవి చూపిస్తా, మీనేచర్ ఆవులు చూపిస్తా. ఇప్పుడు మన మీనేచర్ బుల్స్కి, ఒరిజినల్ పొంగనూరు బుల్స్కి మీనేచర్ పొంగనూరుకి తేడా చూపించా. ఇప్పుడు ఒరిజినల్ పొంగనూరు బుల్స్ చూపించా, మళ్ళీ ఒరిజినల్ పొంగనూరు బుల్స్ పక్కనే మీనేచర్ బుల్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చండి. ఎవిడెన్స్ ఏంటి, తేడా ఏంటంటే ఇది తేడా. వీటి లైట్ ఇదే, వాటి లైట్ అదే. మనం ఒరిజినల్ పొంగనూరుకి ఒరిజినల్ పొంగనూరుతోటే క్రాస్ చేస్తా, మీనేచర్ దానికి మీనేచర్తోటే క్రాస్ చేస్తా. మరి అలాగంటే ఇప్పుడు మీనేచర్ ఆవులు ఉన్నాయి, దానికి ఈ బుల్తో క్రాస్ చేస్తే ఏంటంటే పరిస్థితి? డెలివరీ చేయగలదా? మరి దేని దాంతోటే చేయించాలి. అది ఇన్బ్రీడా? ఎవరన్నారండి ఇన్బ్రీడ్? ఇప్పుడు నేను చేసేది ఇన్బ్రీడా అనేది మీకే తెలియాలి, పబ్లిక్ తెలియాలి. ఎద్దులు చూశారు, మరి ఒరిజినల్ పొంగనూరు ఆవులకి మీనేచర్ పొంగనూరు ఆవులకి చెప్పాలిగా తేడా. రండి, ఇదిగోండి ఇది ఒరిజినల్ పొంగనూరు ఆవు అండి. అంటే హైట్ వచ్చి సుమారుగా 36 ఇంచెస్ ఉంటుందండి. ఇదిగోండి లెంత్, తోక టచ్ అవటం అంతా కూడా సేమ్. తోక దగ్గర నుంచి చూడండి అంతా టచ్ అవటం అన్నీ ఇదే క్వాలిటీస్, క్యారెక్టర్స్ ఉంటాయండి. ఒరిజినల్ పొంగనూరు. ఇది పాలు కూడా బాగా ఇస్తుందండి. ఇది ప్రెగ్నెంట్ ఉన్నారు. ఇది కూడా అండి, ఇది కూడా చూడండి, ఇది కూడా ఒరిజినల్ పొంగనూరు. అంటే కలర్స్ని బట్టి చూపిస్తుందన్నమాట. చూసారా లెంత్ ఎంత, షేప్ అంతా కూడా. కొమ్ములు డిఫరెంట్ ఒక్కోదానికి ఒక కొమ్ములు ఉంటాయండి. అంటే ఒకదానికి చప్పగా ఉంటాయి, ఒకదానికి లావుగా ఉంటాయి, ఒకదానికి స్ట్రైట్గా వెళ్తాయి, ముందుకైతే రావండి కొమ్ములు. ఇది కూడా ఒరిజినల్ పొంగనూరు కింద తీసుకొచ్చండి. అంటే హైట్ తక్కువ, ఇంకా బాగా హైట్ తక్కువ. చూడండి దీనికి కూడా అన్ని క్వాలిటీస్ ఉంటాయి, లెంత్ అంతా కూడా. ఇవన్నీ మా దగ్గర పుట్టినయ్యానండి, ఇవన్నీ మేము బ్రీడ్ చేయించినయే. ఈ ఒరిజినల్ పొంగనూరు రావాలండి. అంటే కలర్స్ 4 రంగులు పెట్టా. బ్లాక్, రండి, రెడ్ కలర్, వైట్ కలర్, వైట్ కలర్. చూడండి ఈ మాత్రం హైట్ ఉంటుంది. మరి మీనేచర్ పొంగనూరు కూడా చూపించాలి కదా. ఇప్పుడు ఒరిజినల్ పొంగనూరు బుల్ చూపించా, ఒరిజినల్ పొంగనూరు ఆవును చూపించాను. హైట్ ఎక్కువ ఉంటాయి, మినిమం 2 ఫీట్ దాటి ఉంటాయండి ఇవి ఒరిజినల్ పొంగనూరు. మరి మీనేచర్ 2 ఫీట్ లోపు ఉంటాయి. బుల్స్ని ఆల్రెడీ చూపించా, ఇప్పుడు కౌస్ చూపిస్తా. ఇది మీనేచర్ కవ్ అండి. ఇది మొన్నే క్రాస్ అయిందండి, సంవత్సరం 4 నెలలు అండి దీని వయసు. సంవత్సరం 4 నెలలు. చూడండి ఇది ఎంత ఉంది, సంవత్సరం 4 నెలలు అండి ఇది వయసు. ఇది మొన్నే క్రాస్ అయింది. ఇది మీనేచర్ కవ్ అండి, ఇది మీనేచర్ కవ్, మీనేచర్ ఆవండి ఇది. రండి ఇంకోటి చూపిస్తా. ఇది కూడా, ఇది 1 year 3 months అండి వయసు. ఇది మీనేచర్ కింద తీసుకోవాలి. కరెక్ట్గా 24 ఇంచులు అండి ఇది. ఇంకా రండి, మరి మీనేచర్ ఆవుని చూసారు, ప్రెగ్నెంట్ ఆవండి ఇది. మీనేచర్లో ప్రెగ్నెంట్ ఆవండి ఇది. 2 years దాటిందండి దీని వయసు. 2 years ప్రెగ్నెంట్ ఆవండి, చాలా చిన్నది. ఇది ఈ సైజు ఉంటుందండి, 24 ఇంచుల లోపు. ఇది మీనేచర్ పొంగనూరులో మినీ కావు మాట అండి. ఇది మీనేచర్, ఇది ప్రెగ్నెంట్ ఆవు. ఇంకా రండి, ఇది మీనేచర్ బుల్లు. చూడండి మీనేచర్ స్వర్ణ కపిల, మీనేచర్ స్వర్ణ కపిల 10 months అండి. ఇదిగోండి మీనేచర్లో బహుత్ షార్ట్, మినీ సైజు. మరి దీనికి ఏం పేరు పెట్టాలి? దీనికి ఏం పేరు పెట్టాలండి? ఇది అట్లా దూడమాటండి ఎలా ఉంటాయి. ఇది పుట్టిందండి మొన్నే. ఇది మీనేచర్ అన్నమాట. అంటే బెండ్లు అనేది వస్తాయండి పుట్టినప్పుడు. ఒరిజినల్ ఆవులకి మాకు ఎక్కువగా బెండ్లు వస్తూ ఉంటాయండి, కాలు డిక్కలు. ఆటోమేటిక్గా 2 monthsకి నార్మల్ అవుతాయి. ఇది మీనేచర్ అండి, పుట్టి మనకు 1 month అవుతుందండి. ఇది కాల్ అనేది వీటికి ఫీటస్లో టైట్నెస్ వల్ల కాల్ బెండ్లు వస్తాయండి. ఆటోమేటిక్గా మన కాల్షియం సప్లిమెంట్ అయ్యి ఇస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి. ఇంకా మీనేచర్ చూపిస్తారండి, మీనేచర్ బుల్లు. ఇది మీనేచర్ బుల్లు 9 months ఉంటాయండి. ఇది మీనేచర్ కవ్ అండి. ఇది 10 months వయసు. ఎత్తు 18 అంగుళాలు ఉంటుందండి, 18 అంగుళాల లోపే. 10 months కపిల్ కలర్ 10 months ఉంటుంది. ప్రెగ్నెంట్ 1 year మ్యాక్సిమం 4 months దాటిన తర్వాత. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి, మీనేచర్ బుల్ వస్తుంది. ఇంకా ఇదిగోండి ఇది మీనేచర్ కవ్వే. ఇది 1 year దాటింది దీని వయసు. ఇదంతా మహా అయితే 18 అంగుళాలు ఉంటుందండి దీని వయసు.
ఇప్పుడు రైతుల దగ్గర ఒరిజినల్ పొంగునూరే పుట్టినప్పుడు హైట్ ఎప్పుడు కూడా ఈ సెంటర్ అండి నాభి భూమి నుంచి సెంటర్కి తీసుకుంటామండి హైట్ ఎక్కువ. లెంత్ అనేది టోటల్ హెడ్ నుంచి ఇటు తీసుకుంటామండి 2 అడుగులు ఉండదండి 18 అంగుళాలు. ఇదిగోండి ఇది మినియేచర్ బుల్.